విభజన హామీల సాధనే ప్రధాన ఎజెండాగా నేటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆందోళనకు సిద్ధమవుతోంది. దశలవారీగా ఆందోళనలు ఉధృతం చేయాలని నిర్ణయించిన పార్టీ ఇవాళ పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆ పార్టీ ఎంపీలు తమ నిరసనను వ్యక్తం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు సమయం కోరుతూ ఇప్పటికే లేఖ రాసిన ఎంపీలు దానిపై నిర్ణయం వెలువడ్డాక తదుపరి వ్యూహం అమలు చేయనున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటానికి తెలుగుదేశం సిద్ధమైంది. ఆ దిశలో ఢిల్లీ వేదికగా పోరాటం ప్రారంభించనుంది. రాజీనామాలకు సిద్ధమని ఇప్పటికే కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజులు స్పష్టం చేయగా లోక్సభను స్తంభింపజేయాలనే ప్రతిపాదన ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశంలో చర్చకు వచ్చింది. ఇవాళ తొలుత గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలపాలని నిర్ణయించారు. ప్రధాని అపాయింట్మెంట్ కోరుతూ ఇప్పటికే లేఖ రాసిన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, తెదేపా ఎంపీలు సమయం ఖరారయ్యాక తదుపరి వ్యూహంపై చర్చించనున్నారు. ప్రధాన్ని కలిస్తే ఆయన స్పందనకు అనుగుణంగా ఎలా వ్యవహరించాలి, ఇవాళ సమయం ఇవ్వకుంటే తదుపరి కార్యాచరణ ఏమిటి అనే కోణాల్లో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. మిత్రపక్షంలో ఉన్నాము, ఇంకా మనం ప్రధానమంత్రిని కలవాలి, రకరకాల చాలా ఫ్లోర్స్ ఉన్నాయి. అవన్నింటిలో కూడా ఈ అంశం తీసుకొచ్చి ఏదో రంగం ప్రత్యేక హోదా మాత్రం తీసుకొద్దామని నమ్మకం మాత్రం ముఖ్యమంత్రి గారికి ఉంది, మాకు కూడా ఉంది. అది చేద్దామని మేము చాలా ఆశతో ఉన్నాం. ఆశావాదులు ఇవాళ ఏదో జరిగిపోయింది, ఇవాళ అయిపోయింది, నిరాశ అయిపోయింది, వెళ్ళిపోదాం, సన్యాసం పుచ్చుకుందాం అనే స్టేజ్లో మేము లేము. సాధిస్తామనే నమ్మకం ఉంది, మాకు పాజిటివ్ థింకింగ్లో ఉన్నాం, మేము సాధిస్తాం కూడా. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నామనే భావన ప్రజల్లో వ్యక్తం కాకుండా పరస్పర సమన్వయంతో వ్యవహరించాలని తెదేపా నేతలు భావిస్తున్నారు. సమన్వయం పాటించడమంటే కేంద్రంతో రాజీ పడుతున్నామనే భావన కలగకూడదని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రజల పక్షానే తెలుగుదేశం ఉందనే భావన స్పష్టంగా వెళ్లేలా పోరాటం ఉండేలా కసరత్తుతున్నారు. ఇవాళ రేపట్లో ప్రధాని సమయం రాకుంటే దశ పెంచి పోరాటం ఉధృతం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయం, హక్కుల సాధన, జరగాల్సిన న్యాయంపై వీలైనన్ని ఎక్కువ పార్టీల మద్దతు కూడగట్టి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని, ఈ విషయంలో పార్టీ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ ముందుకు సాగాలని నిర్ణయించారు.